చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలి, రాష్ట్రంలో ఆర్థిక వనరులు ఏ విధంగా దోచుకోవాలి అనే ఆలోచన తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ చంద్రబాబు నాయుడు గారికి పట్టదు అసలు. ఈరోజు ఒకవైపు ఏమో లడ్డూ కల్తీ అంటున్నారు, ఒకవైపు ప్రజలను తప్పుదోవ పట్టించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ లడ్డూలో కల్తీ జరిగింది, అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి ఒకవైపు తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వస్తున్నారు. మరోవైపు ఏం చేస్తున్నారు, ఎవరో చూడకుండా ఎవరికీ తెలియకుండా తన సొంత కంపెనీలకి బినామీ సంస్థలకి ఎక్కువ ధరకి టీటీడీకి నెయ్యి సరఫరా చేసే టెండర్ని దక్కించుకోవడం జరిగింది. దానిలో భాగమే ఈరోజు ఇందాపూర్ డైరీ ఎవరికి సంబంధించిన కంపెనీ? ఫిబ్రవరి 10, 2026 హెరిటేజ్ వెబ్సైట్లో ఏం చెప్పారు? ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్ సంస్థ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా హెరిటేజ్ వెబ్సైట్లో ధృవీకరించారు. ఎప్పుడైతే ఇందాపూర్ డైరీ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో ప్రస్తావించాక వెంటనే ఫిబ్రవరి 15 ఇందాపూర్ డైరీ అనేది కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఎందుకు మార్చారు? ఇది వాస్తవం కాదా? మీరు ఎటువంటి తప్పు చేయకపోతే దాన్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చాల్సిన అవసరం ఏంటి మీకు? అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇది 24లో చేసేది కాదు, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా 2014 నుంచి 19 వరకు కూడా రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా కాసులు కకృతిపడి కల్తీ నెయ్యి సరఫరా చేసే కంపెనీలకే చంద్రబాబు నాయుడు గారు బిడ్లు ఇచ్చారు. దానిలో మొదటిది ఇందాపూర్ డైరీ. 2015లో కేజీ నెయ్యిని 278 రూపాయలకు సరఫరా చేసింది. మళ్ళీ 2016 మార్చి 18న ఇందాపూర్ డైరీని డిస్క్వాలిఫై చేస్తూ ఆ రోజు టీటీడీ ఆమోదించింది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇందాపూర్ డైరీని 2 నెలల్లోనే మళ్ళీ టెక్నికల్గా క్వాలిఫై చేస్తూ మీరు నెయ్యి సరఫరా చేయొచ్చు అని చెప్పి ఆమోదించడం వాస్తవం కాదా? అంతేకాకుండా 2018లో 321 రూపాయకి నెయ్యి సరఫరా చేసే టెండర్ని ఆ రోజు ఇందాపూర్ డైరీకి ఇచ్చింది వాస్తవం కాదా? మీకెందుకు ఇందాపూర్ డైరీ అంటే అంత ప్రేమ? 2 నెలల్లోనే ఎందుకు డిస్క్వాలిఫై అయిన కంపెనీని ఎందుకు క్వాలిఫై చేయాల్సి వచ్చింది? కేవలం మీ కాసుల కోసం, మీ యొక్క అనుబంధ సంస్థ కాబట్టి మీరు నెయ్యి సరఫరా చేసే టెండర్ ఇచ్చారు. ఇప్పుడు 2025 డిసెంబర్ 16 ఒకవైపు ఏమో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, కేజీ నెయ్యి తక్కువ ధరకు ఏ విధంగా వస్తుంది, అది కల్తీ నెయ్యి కాబట్టి రాలేదని చెప్పి ప్రజల దృష్టిని మరల్చి ఈరోజు కేజీ నెయ్యిని 658 రూపాయలకి నెయ్యి సరఫరా చేసే విధంగా ఇందాపూర్ డైరీకి మరోసారి టెండర్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు గారి ప్రభుత్వం కాదా? ఇప్పుడున్నటువంటి టీటీడీ పాలక మండలి కాదా? ఒకవైపు ప్రజలను భయోందోళనకు గురి చేస్తారు, టీటీడీ ప్రసాదంలో కల్తీ ఉంది, ఎవరో తినొద్దు అని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ మరోవైపు జేబులు నింపుకొనే పని చేస్తున్నారు. అదేవిధంగా బోలేబాబా సంస్థ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క బినామీ సంస్థ అని చెప్పి వెబ్సైట్లు తెలుపుతున్నాయి. 2018 జూన్ 26 టీటీడీ ఏం చెప్పినప్పుడు బోలేబాబాని టెక్నికల్గా క్వాలిఫై చేస్తూ ఆ రోజు తీర్మానించింది. మరి ఇప్పుడు ఏమన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు? బోలేబాబా కంపెనీలో దగ్గర అన్ని ఆవులు లేవు, అంత సామర్థ్యం గల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదని చెప్తున్నారు. మరి మీరు ఏ విధంగా టెక్నికల్గా క్వాలిఫై చేశారు? ఆ రోజు ఎవరున్నారు అధికారంలో? 2018లో చంద్రబాబు గారి ప్రభుత్వం కాదా? మళ్ళీ 2019లో 82,000 కేజీల నెయ్యి సరఫరా చేసే టెండర్ దక్కించుకుంది ఎవరు? అప్పుడు బోలేబాబా సంస్థ కదా. మీకు ఆ రోజు గుర్తు రాలేదా టెక్నికల్గా క్వాలిఫికేషన్ లేదు, మరి ఏ విధంగా సప్లై చేస్తారని? మరి మీరే కదా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇచ్చింది. మళ్ళీ బోలేబాబా వెబ్సైట్లో ఏం చెప్పింది? మాకు హెరిటేజ్ సంస్థతో
వ్యాపార ఒప్పందాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయని చెప్పి ఇండియా మార్ట్ వెబ్సైట్లో ధృవీకరించింది. మరి మీ సంస్థ కాకపోతే మీరు భోలేబాబా సంస్థపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? తీసుకోరు. ఎందుకు తీసుకోరు? అది మీ సంస్థ కాబట్టి తీసుకోరు. మళ్ళీ ఏఆర్ డైరీకి ఎవరు ఇచ్చారు క్వాలిఫికేషను? నెయ్యి టెండర్లు ఎవరు ఇచ్చారు? 2024లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నెలలో టెండర్ ఇచ్చారు. 10 లక్షల కేజీలు నెయ్యికి ఇచ్చారు. ఆ ఏఆర్ డైరీ సరఫరా చేసిన నెయ్యిని 4 ట్యాంకర్లను టీటీడీ అధికారులు రిజెక్ట్ చేశారు. క్వాలిటీ సరిగా లేదు, కల్తీ జరిగిందని చెప్పి. వెంటనే ఆ 4 ట్యాంకర్లు తిరిగి పంపివేస్తే శ్రీకాళహస్తిలో ఒక క్రషర్ దగ్గర ఉంచి మళ్ళీ 2 నెలల్లోనే ఆ 4 ట్యాంకర్లని వైష్ణవి డైరీ ద్వారా పర్చేజ్ ఆర్డర్ తీసుకొని మళ్ళీ ఆ 4 ట్యాంకర్లను తిరుమల కొండపైకి పంపిస్తే వాటిని ఆమోదం తెలిపింది మీ టీటీడీ అధికారులు కదా. ఒకసారి కల్తీ జరిగిందని చెప్పిన అదే అధికారులు మరి ఏ విధంగా నాణ్యమైన నెయ్యి అని చెప్తారు? ఇదే సిబిఐ ఛార్జ్ షీట్లో పేర్కొంది. ఎప్పుడైతే జూలైలో వెళ్ళినటువంటి నెయ్యిని మళ్ళీ తీసుకొని వచ్చారు, ఆ నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పి సిబిఐ ఛార్జ్ షీట్లో చెప్పారు. 2024 జూన్లో ఎవరు అధికారంలో ఉన్నారు? జూలైలో ఎవరున్నారు? ఆగస్టులో ఎవరున్నారు? తెలుగుదేశం పార్టీ కాదా? దానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అసలు ఏం సంబంధం? మీ హయాంలో కల్తీ జరిగింది, మీరు కల్తీ చేశారు. ఈరోజేమో జగన్మోహన్ రెడ్డి గారు చేశారని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఒకవైపు, మరోవైపు ఏమో హెచ్చు ధరకు నెయ్యి కొనుగోలు చేస్తున్నారు. మళ్ళీ ప్రీమియర్ డైరీకి కూడా గతంలో 2015 నుంచి 2019 వరకు మీరు నెయ్యి సరఫరా చేసే టెండర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రీమియర్ డైరీ కూడా సిబిఐ ఛార్జ్ షీట్లో ఆరోపణలు ఎదుర్కొంటుంది. మీరు కేవలం ఏవైతే తప్పుడు సంస్థలు ఉన్నాయో వారికే నెయ్యి టెండర్ కేటాయిస్తారా? ఒకవైపు ఇందాపూర్ డైరీ, మరోవైపు భోలేబాబా, ఏఆర్ డైరీ, ప్రీమియర్ డైరీ అన్ని సంస్థలు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు 2014లో కావచ్చు, 2024లో కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి టెక్నికల్ బిడ్సే తప్ప, క్వాలిఫికేషన్సే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వీటిల్లో ఏ ఒక్క సంస్థకి కూడా ఆమోదం తెలపలేదు. ఒకవైపు ఏమో ఎక్కువ ధర కల్తీ జరిగిందని చెప్తున్నారు, మరోవైపు ఎక్కువ ధరకి సొంత సంస్థలకి ఈరోజు నెయ్యి టెండర్లు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ కూటమి నాయకులు. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నారు, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు కాదు 2 కొండలు అన్నారు అని. అసలు 746, 747 జీవో ఎవరిచ్చారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా? దాన్ని వ్యతిరేకిస్తూ ఆ రోజు చంద్రబాబు గారు ఏం చెప్పారు? పబ్లిక్ మీటింగ్లో మేము అధికారంలోకి వస్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 7 కొండలు కాదు మళ్ళీ 2 కొండలుగా మారుస్తాము, మిగిలిన 5 కొండలు టీటీడీకి సంబంధం కాదని చెప్పి పబ్లిక్ మీటింగ్లో చెప్పిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాం. ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంపై రాజకీయ స్వార్థం కోసం, స్వప్రయోజనాల కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ స్థాయిలో ఆలోచిస్తున్నారో ఒకసారి ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు, రాష్ట్రంలో ప్రజలందరికీ కావచ్చు, దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ గురించి ఇక మీదట మాట్లాడవద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా కోరుకుంటున్నాము.